కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పెళ్లి చేసుకుంటే తులం బంగారం కానీ, దళిత కుటుంబాలకు 12 లక్షల రూపాయలు కానీ, బీసీ సమాజానికి 1,00,000 కోట్లు కానీ, రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఆర్థిక సాయం కానీ, ఈరోజు రైతులు పండించేటువంటి 10 పంటల మీద బోనస్ కానీ, ప్రతి పంటకు క్వింటాలకు 500 చొప్పున 10 పంటలకు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది. కాదు ఒక ధాన్యానికే ఇస్తామన్నారు. ధాన్యం కాదు, సన్నొడ్లకే ఇస్తామన్నారు. ఈరోజు సన్న ఒడ్లకు కూడా ఎసరు పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సన్న ఒడ్లకు కూడా 500 బోనస్ దిక్కులేదు. ఈరోజు రేవంత్ రెడ్డి, మీరు మమ్మల్ని అడిగే ముందు నీవిచ్చినటువంటి హామీలు ఏమైనాయో ఒక్కసారి ఆలోచించు. మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనాయో ఒక్కసారి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. మాటకు ముందు కేంద్రం ఏమిచ్చింది, ఎంపీలు ఏం తెచ్చారని మాట్లాడడం కాదు. మేమేం తెచ్చామో, ఏమిచ్చామో తప్పకుండా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ యొక్క 2 సంవత్సరాల 7 నెలలలో మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏమైనా, నిరుద్యోగులకు ఎంత బాకీ ఉన్నారు మీరు, నిరుద్యోగ వృత్తి ఈ 30 నెలలలో చెప్పాలి. మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎన్ని దళిత కుటుంబాలకు మీరు 12 లక్షలు ఇచ్చారో, ఒక కుటుంబానికి 12 లక్షలు ఇస్తామన్నారు కదా, ఏమైందో చెప్పాలి. ఈరోజు బోనస్ 500 బోనస్ ఎన్ని లక్షల రైతు కుటుంబాలకు బోనస్ ఇవ్వలేదో, రైతులకు అన్యాయం జరిగిందో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలా. కానీ ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఆ రోజు ఇంటింటికి ఉత్తరం రాసింది సోనియా గాంధీ. మేము ఈ గ్యారంటీలు అమలు చేస్తాం, మా పార్టీకి ఓటు అయ్యిందని చెప్పింది. ఎక్కడ పోయింది సోనియా గాంధీ ఈరోజు? ఎందుకు ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారో మీరు చెప్పాలి. డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో, వరంగల్లో, చేవెలలో అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద సభలు పెట్టి తెలంగాణలో ప్రజలకు హామీ ఇచ్చారు కదా, ఈరోజు చెప్పాలి. అంతేకాదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదో మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ వస్తాము, మా కేసీఆర్ వస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 10 సంవత్సరాలు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు పాతరేసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెలంగాణ గడ్డ మీద కూర్చునేటువంటి పరిస్థితి లేదు. అదే విషయంలో ఈరోజు మనకు తెలుసు, మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడే దళితును ముఖ్యమంత్రి చేస్తాను, దళిత సమాజాన్ని అవమానించి, దళిత సమాజానికి వెన్నుపోటు పరిచి దళితులు కూర్చుని పెడతానని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీలో ఈరోజు మరి ఏ రకంగా కేసీఆర్ 10 సంవత్సరాలు కూర్చుండో మనకు తెలుసు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఆయన కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ రకంగా అనేక రకాల హామీలు, ఏ రకంగానైతే ఈ 2 పార్టీలు తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా దోచుకుంటున్నాయో, ఏ రకంగా దోచుకున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పరిస్థితి ఏంది? హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కమిషన్ ప్రభుత్వం కాదు, ఈరోజు వాటాల ప్రభుత్వం అడిగింది. బీఆర్ఎస్ పార్టీ కమిషన్లో వసూలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్లో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాటాలు అడుగుతూ ఉంది. మాకు 30% వాటాలు ఇస్తారా, మాకు 20% వాటాలు ఇస్తారా? ఈరోజు రియల్ ఎస్టేట్లో ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ హైదరాబాద్ను రక్షించుకోవాలంటే, ఈ తెలంగాణను రక్షించుకోవాలంటే ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. దానికోసం మనమందరం కూడా ఈరోజు తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. తెలంగాణ సమాజము
భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటుంది. తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ సమాజం ఈరోజు ఆ దిశలో గ్రామ గ్రామాన ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు, అది రైతులు కానీ రైతు కూలీలు కానీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా ఈ దేశంలో గత 12 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి పరిపాలన మోడీ గారి నాయకత్వంలో ఇచ్చాం. ఆ రకమైనటువంటి పరిపాలన తెలంగాణ గడ్డ మీద రావాలి. అది డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే వస్తుందనేటువంటి విషయము తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఏ ఆకాంక్షలతోటైతే బీజేపీ వైపు ఎదురు చూస్తున్నారో దానికోసం కూడా మనమందరం చేతిలో కమలం పువ్వు జెండా చేతబట్టి ఆ దిశలో బస్తీలలో ఇంటింటికి ప్రయాణం చేయాలి. సంఘటితంగా ముందుకెళ్ళి ప్రజల ఆకాంక్షల కోసం అనుకూలంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కార్యకర్త సోదరులారా, ఈరోజు మన కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని బస్తీలలో పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం చేపట్టాలి. బస్తీలో పాదయాత్రలు చేయాలి. బస్తీలో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఏ సమస్య ఉన్నప్పుడు కూడా మనమందరం కూడా ఖచ్చితంగా సంబంధించిన అధికారులకు మనం విజ్ఞప్తులు చేయాలి. సమిష్టిగా అందరం తిరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బస్తీలో కూడా, ఏ పోలింగ్ బూత్లో కూడా పక్కా పోలింగ్ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. పక్కా పోలింగ్ బూత్లను చేసుకొని కీ ఓటర్స్ని కలిసేటువంటి ప్రయత్నం ఈరోజు పార్టీ కార్యకర్తలుగా మనమందరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అన్ని బస్తీల్లో ఎక్కడైతే ఇక్కడ ఈరోజు పోలింగ్ బూత్ అధ్యక్షులు వచ్చారు, బిఏలు వచ్చారు, దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, పూర్తి సమయం ఇచ్చి పనిచేద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్లో 3కు 3 కార్పొరేషన్స్ ఈరోజు మనం గెలవాల్సిన అవసరం ఉంది.